యాక్షన్ ప్రతిథింగ్ ఎవ్రీథింగ్ ఉన్న సినిమాలో ఎందుకు హిట్ కాదు సినిమా, నాని సినిమా ఎందుకు హిట్ కాదు, నాని ఎందుకు టాప్ హీరో కాదు? ఓకే మూవీ, ఓకే ఓకే అంతే, యావరేజ్. చాలా కామెడీ బాగుంది. మూవీస్ గుడ్ మూవీస్, బాగుంది బాగుంది, సూపర్ సూపర్, గుడ్ మూవీ, చాలా బాగుంది. బాగుంది. నాని ఈజ్ అ ట్రూ లవర్ బాయ్ ఫర్ ద ఇండస్ట్రీ. సూపర్ హిట్. నాని డబుల్ హైట్రిక్. సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ సూపర్, బాగుందన్న, సూపర్. ఇట్స్ గుడ్ మూవీ. నైస్ మూవీ, నైస్. మూవీ బాగుంది. సైడ్ ప్లీజ్. సూపర్ సూపర్, నాని పర్ఫార్మెన్స్ రాక్స్. సూపర్. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. నాని ఈస్ గుడ్. సూపర్ ఎక్సలెంట్, సూపర్ సూపర్. బాగుందన్న, బాగుంది గాజీ బాగుందండి, బాగుంది బాగుంది బాగుంది, యావరేజ్. నైస్. బాగుంది బాబు. క్రేజీ ఉంది ఫిలిం. బాగుందన్న, ఎంటర్టైన్మెంట్ బాగుంది. నాని యాక్షన్ సూపర్. మూవీ వాస్ గుడ్. బాగుంది, బాగుంది, నైస్ మూవీ, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీ బాగుంది. నాని యాక్టింగ్ సూపర్. సూపర్ 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 సూపర్. బాగుంది. బాగుంది. బాబు గారు అవుతారు చెప్పుకుంటారండి. సూపర్ సూపర్. యా చాలా బాగుంది. నాని డన్ హిస్ ఎక్సలెంట్ జాబ్. సాంగ్స్ బాగున్నాయి, బాగా చేశాడు నాని, చాలా బాగా చేశాడు. బాగుంది. మా సూపర్. నైస్. బాగుంది బాగుంది, సూపర్, చాలా బాగుంది, ఎంటర్టైనర్, ఫుల్ ఎంటర్టైనర్. మూవీస్ గుడ్, సూపర్. బాగుంది, చాలా బాగుంది. బాగుందా? సూపర్ సూపర్. బాగుందయ్యా. సూపర్. బాగుంది. మూవీ సూపర్. ఇంకొకసారైనా చూడాలనిపిస్తుంది. హైలైట్, నానే హైలైట్. సూపర్ హైలైట్. మ్యూజిక్ బాగుంది. దేవిశ్రీ బాగుంది. చాలా బాగుంది, బాగుందండి. బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, బాగుంది. బాగాలేదండి, టైం వేస్ట్ పోయా. బాగుందన్న, మంచి బాగుంది, చాలా బాగుంది, బాగుందండి. ఆసమ్ మూవీ. మూవీ 100 days పక్కా. నాని ఎక్స్ట్రాడినరీగా చేశాడు. యాక్షన్ తిరుగులేదు సినిమా. టైం పాస్ మూవీ. నాని యాజ్ యూజువల్ న్యాచురల్ యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ ఉంది. సూపర్ హిట్. నాని యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అండి. సూపర్, పర్ఫెక్ట్, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. సూపర్ అన్న, పైసలు చూడొచ్చు. సూపర్ 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 అన్న, మేము లోకల్. బాగుంది, బాగుంది. చాలా బాగుంది. సూపర్ భయ, కిరాక్ ఉంది నిజంగా. బాగానే ఉంది. బాగుంది, చాలా బాగుంది. 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 నైస్. సూపర్ అండి, బాగుంది. బాగుంది, సూపర్. మూవీ బాగుంది, వర్డ్స్ చెప్పలేవు కదా. మూవీ బాగుంది, వెళ్ళి చూడొచ్చు. లోకల్ ఇంకెట్లా చేస్తారు, నాని బాస్ అది న్యాచురల్. సూపర్. కామెడీ డాన్స్ అదరగొట్టేశాడు నాని. సూపర్ ఉంది. డాన్స్ కూడా చాలా బాగా చేశాడు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నాని యాక్టింగ్ అయితే సూపర్. మ్యూజిక్ చాలా బాగుంది. చాలా 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 బాగుంది. నాని యాక్టింగ్ అయితే కామెడీ నవ్వలేక చచ్చిపోయాం. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, యూత్ ఎంటర్టైన్మెంట్. లోకల్గా కూడా నవీన్ చంద్ర. నైస్ అండ్ కూల్ మూవీ. గుడ్ మూవీ, గుడ్ మూవీ. న్యాచురల్లీ హిట్. బాగుంది, అంతా నాని స్టైల్లో వెళ్ళిపోయింది. నానికి బాగుంది.
బాగుంది బాగుంది సూపర్ సూపర్ హిట్ జై నాని. టేకింగ్ చాలా బాగుంది బాగుంది నైస్ మూవీ. యావరేజ్. యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్. సూపర్ డబుల్ హ్యాట్రిక్. బాగుంది. సూపర్ బాగుంది. బాగుందా? సాంగ్స్ బాగుంది. సైడ్ ప్లీజ్ వీఆర్ ద లోకల్. చాలా బాగుంది. బాగుంది. నాని యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్స్ యా డిఎస్పీది నాకు సేమ్ ట్యూన్స్ అనిపించింది బీట్స్. ఐ థింక్ హీ హ్యాస్ టు ఇంప్రూవ్ మోర్ డిఎస్పీ. వాళ్ళిద్దరు బాగుంది. నేను శైలజ నేను లోకల్. నెక్స్ట్ ఏంటో తెలియదు. ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంది, అది అంటే ఓకే ఓవరాల్గా బాగానే ఉంది. గుడ్ 3/5. ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ కీర్తి సురేష్ కూడా బాగా చేసింది. అండ్ ఓవరాల్గా సినిమా కామెడీ వర్కౌట్ అయింది బాగానే. అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకే, ఎమోషన్స్ పరంగా కూడా ఓకే. 1 more హిట్ నానికి. థ్యాంక్ యూ. సాంగ్స్ నైస్. డిఎస్పీ అంటే చెప్పనవసరం లేదు. అది ఫస్ట్ సాంగ్స్ డైరెక్టర్ గారు ఓకే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. డిఎస్పీ దిల్ రాజు గారు అండ్ నాని. సూపర్. సాంగ్స్ ఈజ్ అల్టిమేట్. నాకు తెలిసి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కాదు, చిన్న మ్యూజిక్ డైరెక్టర్లు అయినా సరే కూడా చాలా బాగా చేస్తారని చెప్పి మళ్ళీ ప్రూవ్ అయింది. దిల్ రాజు గారికి సెకండ్ హిట్. అండ్ సంక్రాంతి న్యూ ఇయర్ కొత్తగా స్టార్ట్ అయింది. 3 హ్యాట్రిక్లు. ఓకే 2017 3 హ్యాట్రిక్లు ఆల్రెడీ సంక్రాంతితో స్టార్ట్ అయింది. దిస్ ఈస్ ద 4th బిగ్గెస్ట్. వచ్చే సినిమాలంతా బాగుంటే సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు. సినిమా బాగుందండి. సాంగ్స్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఏదో అనుకున్నాం కానీ సెకండ్ హాఫ్ మాత్రం అసలు సూపర్ అనమాట. స్టెప్స్ అన్నీ నాని ప్రీవియస్ ఫిలిమ్స్ కన్నా ఈ ఫిలిమ్స్ చాలా బాగా చేశాడనమాట. చాలా బాగుంది. ఇంతకుముందు ఫిలిమ్స్ కన్నా నాకు బాగా నచ్చిన సినిమా అంటే నానిది ఇది ఒక్క సినిమా బాగా నచ్చింది అనమాట. దేవిశ్రీ ప్రసాద్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ పేరులోని రాక్ స్టార్ డిఎస్పీ అనేసి ఉంది. సాంగ్స్ అంటారా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. అది అనమాట. థ్యాంక్ యూ. బాగుంది. మెయిన్ ఏంటంటే అందులో ఒకటి నాని చెప్తారు, అన్నిటికీ డబ్బే ఇంపార్టెంట్ అని అనుకుంటే మన పేరెంట్స్ని మీట్ అవ్వడానికి కూడా ఒక టైం టేబుల్ వేసుకోవాలి. అది అసలు డైలాగ్ అసలు హైలైట్ అసలు ఆ డైలాగ్. అండ్ యాక్షన్లో నాని యాక్షన్ ఎట్లాగా యాజ్ యూజువల్ చాలా ఈజీగా చేసేస్తారు యాక్షన్. అండ్ హీరోయిన్ కాస్ట్యూమ్స్ వచ్చి ప్రణతి రాథోడ్ చాలా సింపుల్గా మంచి చాలా ఈజీ సింపుల్ డ్రెస్సెస్ అన్నీ బాగున్నాయి హీరోయిన్ కాస్ట్యూమ్స్. అండ్ నాని డ్యాన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ సాంగ్ 2 సాంగ్స్లో డ్యాన్స్ చాలా బాగా చేశాడు. అది మ్యూజిక్ ఆ 2 సాంగ్స్కి చాలా బాగా చేశారు. అసలు చాలా ఇంప్రూవ్ చేశారు బాగా డ్యాన్స్లో తను చేసే దాంట్లో. అదివరకు అట్లా లేదు నాని దగ్గర డ్యాన్స్. ఇద్దరిది బాగుంది. అంటే బెటర్ అంటే ఇది 2-3 మూవీస్ కలిపి ఉంది. అట్లా చూడకుండా మనం ఒకటే మూవీలా తీసుకుంటే ఓకే. ఇడియట్ మూవీలో వాళ్ళ పేరెంట్స్ యాక్షన్ కనబడుతుంది, వాళ్ళ పేరెంట్స్లో ఈ పేరెంట్స్లో కూడా అది కనిపిస్తుంది. ఇడియట్ మూవీలో అది కనిపిస్తుంది. కొంచెం భలే మొగాడి వేలో కూతుర్ని కేర్ చేసే ఫాదర్లా హీరోయిన్ ఫాదర్ అట్లా కనిపిస్తారు. అన్నీ కొన్ని సీన్స్ కనిపిస్తాయి కానీ ఓవరాల్గా మూవీ అంటే ఏదో ఒకటి ఓవరాల్గా చూడాలి కానీ మూవీలో ఆ పార్ట్ అక్కడి నుంచి ఈ పార్ట్ ఇక్కడ నుంచి తీయలేం కదా. సినిమా ద్వారా నాని లోకల్ అనిపించాడండి. పక్కా లోకల్. ప్రతి ఒక్కరు కూడా చూడాలి. అదేవిధంగా నాని కెరీర్లో ఈ సినిమా పెద్ద మూవీ అవుతుంది, సక్సెస్ అవుతుంది. నాని మూవీలో భలే మగాడు చూసినట్లయితే ఎంత పెద్ద హిట్ అయింది, దానికి మించి ఈ మూవీ హిట్ అవుతుంది. అదేవిధంగా సినిమాలో సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూడాలి. నాని మూవీలో ఇది నెంబర్ 1 మూవీ అవుతుంది. ఖచ్చితంగా 100 రోజులు అవుతుంది. ఓకే, బాగుందండి సినిమా, నచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది, ముఖ్యంగా క్లైమాక్స్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుందన్నమాట. మొత్తం మీద హిట్ సినిమా. సాంగ్స్ ఓకే కానీ పిక్చరైజేషన్ బాగా చేసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్స్ బాగున్నాయి. నాని డ్యాన్స్ ఓకే అండి, పర్లేదు. కపుల్ బాగుందండి, స్క్రీన్ మీద చూడడానికి చాలా బాగుంది చూడడానికి. సీన్స్ క్లైమాక్స్ బాగుంది, ఇంకా కామెడీ సీన్స్ బాగున్నాయండి. నాని సూపర్ క్యూట్, చాలా బాగుంది మూవీ. సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం?
సాంగ్స్ బ్యూటిఫుల్, కీర్తి సురేష్ ఈవెన్ మోర్ గార్జియస్. సినిమాలో పంచులు భలే ఉన్నాయి, సూపర్ ఫన్ కామెడీ మూవీ. నాని పక్కా లోకల్. ఇప్పుడే పబ్లిక్ రెస్పాన్స్ చూసాం, చాలా బాగుంది. ఎలా ఉంది, మీకు ఎలా ఉంది రెస్పాన్స్? బాగా చెప్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మైకిల్ పక్కన పెట్టేసి మ్యాటింగ్కి వెళ్ళిపోండి. షూర్లీ ఎంజాయ్. థ్యాంక్ యూ. యా, ఎనీవేర్, ఏ ఏరియాకి వెళ్తే, ఏ థియేటర్లు రిలీజ్ అయితే ఆ థియేటర్కి ఆయనే లోకల్, ఆ ఏరియా అంతా ఆయనే లోకల్. నాని చాలా రోజుల నుంచి రివ్యూ సినిమాలు చేశాడు, రివ్యూ రేట్లు బాగా నచ్చాయి. ఫస్ట్ టైం రెవెన్యూ సినిమా చేశాడు. సో చూద్దాం హౌ ఇట్ గోస్. టూ గుడ్, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. యా, టూ గుడ్. యా, ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా బాగున్నాయి. డిఎస్పీగా మజాకా చాలా బాగుంది, అంటే డీసెంట్గా ఉంది, ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. కీర్తి సురేష్ అంటేనే అమ్మాయిని తీసుకున్నదే మేబీ డీసెంట్ లుక్ కోసం అన్నట్టు తీసుకున్నారు. సో అలాంటి అమ్మాయిని చూసినప్పుడు ఏ అబ్బాయి అయినా ఇష్టపడకుండా ఉండరు కదా. సో అది అనమాట. మూవీలో ప్రతి సీన్ని మేము ఎంజాయ్ చేసామండి. ఒక్కటని కాదు, ఇక అరుస్తున్నాం. సాంగ్స్ వచ్చినప్పుడు అరుస్తున్నాం. నాని ఎంట్రీ అప్పటి నుంచి అరుస్తున్నాం. ప్రతి డైలాగ్కే అరుస్తున్నాం. లైక్ పంచ్ డైలాగ్స్ అంటారు కదా, అట్లా అనమాట. సాంగ్ సైడ్ నేను అమ్మాయిని కళ్ళల్లో నీళ్లు తెప్పించేవాడు కాదు, కళ్ళలో పెట్టుకొని చూసేవాడు. అది ఆ డైలాగ్ బాగుంది. చాలా బాగుంది. పక్కా లోకల్, తను పక్కా లోకల్. చాలా డాన్సెస్ ఇందులో అయితే తనవి నానివి డాన్స్ అంత లేదు, ఇప్పుడైతే సూపర్ గా ఉంది ఈ మూవీలో చాలా. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.